ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ పిల్ల పిచ్చుక ఎచ్చట ఉన్నదో నేను నీకు చెప్పినను, అచ్చటకు నీవు వెళ్ళుట అసాధ్యము. ఏ ఎందుకు వెళ్ళలేను? ఎందులకంటే నీ కూతురు ఆ ఘోరా వద్ద ఉంది కనుక. నీవే ఆ ఘోరా కంటపడకుండా తప్పించుకొనిచున్నావు. అటువంటిది ఆ ఘోరా నుండి నీ కూతురుని ఎటులా కాపాడేదవు? అమ్మో, కాపాడలేరు. ఎవ్వరూ అమ్మోని కాపాడలేరు. ప్రేమించిన వాళ్ళనే ఎక్కువగా బాధపడతామని పెద్దలు చెప్తే ఏమో అనుకున్నాను. నిజమే అమర్, నేను ప్రేమించేది నిన్నే, నేను కష్టపెడుతుంది నిన్నే. ఏం చేద్దాం? అప్పుడు 6 మెడలో తాళి కట్టి కోరి కష్టాలు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఈ భాగ్య మెడలో తాళి కట్టి మళ్ళీ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. అమ్ముకి నిజం ఎలా తెలిసిందో? పౌర్ణమికి 6 ఏం చేస్తుందో తెలుసుకునే వరకు అమ్ము ఇంటికి తిరిగి రాదు. మను, నేను దీనికి ఏం అన్యాయం చేశాను గుప్తా గారు? ఎందుకు నా మీద ఇంత పగ పెంచుకుంది? పౌర్ణమికి శక్తులు వచ్చినప్పుడు దీన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చినా నేను ఆ పని చేయలేకపోయాను గుప్తా గారు. అది ఏం చేసినా దాన్ని చంపేంత కోపం నాకెప్పటికీ రాదు. జనన మరణములన్నవి ఎన్నడూ లిఖించబడి ఉండును బాలిక. వాటిని మార్చుట ఎవ్వరికీ సాధ్యము కాదు. ఆ బాలిక నాశనము కూడా లిఖించబడి ఉన్నది. అది ఎప్పుడు ఎవరి వల్ల జరగవలెనో అటులనే జరుగును. ఈ రోజు తప్పిదము చేసినది ఆ బాలిక అయినను అసలు తప్పిదము జరిగినది నీ వల్లనే. నీవు నీ కూతురు దేహమున ప్రవేశించిదివి కాబట్టే నీ కూతురు నేడు ప్రమాదమున పడినది. మీరు చెప్పింది కరెక్టే గుప్తా గారు. తప్పు చేసింది నేనే. అప్పుడు ఆ తప్పుని సరిదిద్దాల్సింది కూడా నేనే కదా. నీ ఒక ఆత్మవి బాలిక. మరల మరల చెప్పుచుంటుని నీ ఒక ఆత్మవి మాత్రమే. నేడు పౌర్ణమి కాదు, నీకు ఆ శక్తులు లేవు. ఎటుల నీవు నీ పిల్ల పిచ్చుకను కాపాడేదవు? చెప్పుము, ఎటుల కాపాడేదవు? నాకు ప్రాణం లేకపోయి ఉండొచ్చు గుప్తా గారు. నేను ఒక గాలిని అయి ఉండొచ్చు. కానీ నా కన్న ప్రేమ నా కూతుర్ని కాపాడుతుంది. నా కూతురి కోసం నేను నమ్మే ఆ దైవంతో పోరాటం చేయడానికైనా సిద్ధమే. ఆ ఘోర నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పండి ప్లీజ్. నా కూతురి ఆచూకీ చెప్పకుండా తప్పు చేస్తున్నారని మీకు కూడా తెలుసు. అయినా చెప్పడం లేదు. పాప పుణ్యాలని లెక్క పెట్టేవారు. ఒక తప్పు జరుగుతూ ఉంటే ఇలా చూస్తూ ఉండడం ఎంత తప్పో నాకంటే మీకే బాగా తెలుసు. ఆ తప్పు చేయకండి. నీవు ప్రతిసారి ఇటుల నీ మాటలతో నన్ను ఇరకాటమున పెట్టుచుండివు బాలిక. ఆ ఘోర నీ పిల్ల పిచ్చుకను తీసుకువెళ్లి ఊరు బయట కొండపై ఉన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.